వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలన నుంచి కక్షలు, కుతంత్రాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. కల్తీనే ఈ నిర్ధారణ జరిగాక సందేహం ఎందుకని మండిపడ్డారు. భూమర విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. టీడీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు. అంబటి ఇంటిపై దాడికి ముందే ఆయన కుటుంబ సభ్యులు బుద్ధి చెప్పాల్సి ఉండే అన్నారు. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం. కల్తీని ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ ఘీ అని చెప్పారు. అడల్టరేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తారు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈ రోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్ గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 2024 రోజు సాయంత్రమే ఎవరు ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్స్ కానీ, అదేవిధంగా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులయ్యో ఆయనకి చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలుసు మనందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైన, ఏ కులమైన, ఏ మతమైన వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంత క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. ఈరోజు ఇప్పుడే నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే చూశాను 10 నిమిషాల క్రితం. నా మీద దాడి చేయించారు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు. ఇక లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు వేరే పని లేదా? వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారని నువ్వు ఊహించుకుంటున్నావా? ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి మీద రాజకీయాల్లో ఉంటే దాడులు చేయిస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో సరైన సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలకి పూర్తి స్థాయి ప్రాతినిధ్యం దొరికింది ఇప్పుడే. కాబట్టి వాళ్ళు బడుగులకు అవకాశం కల్పించిన వాళ్లే కానీ ఎక్కడ ఆటంకాలు సృష్టించిన వాళ్ళు కాదు. మరి నీ వరకు వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఎందుకు ఇంత ఇదవుతా ఉంది? నువ్వు వ్యక్తులంటే నీకు లెక్కలేదు, వ్యవస్థలంటే లెక్కలేదు.